లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ నీకు మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పునరుద్ధాన దినమునకై ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 4 వచనములు. యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 4 వచనములను చూద్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, నీకు మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాం. సజీవుడపై ఉన్న డాడీ, నీ ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో నా తండ్రి, పునరుద్ధాన దినంలో ఆయన నీ పరిశుద్ధ లేఖన భాగములను ధ్యానించుటకు నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయా, ఇదిగున్న ప్రభు కూడిగున్న సంఘమును, దూరంగా ఉండి వెలుచున్న ప్రతి ఒక్కరిని ఆయన నన్నును నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ ప్రతి హృదయము నీ కొరకు తెరవబడును గాక. ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఆయన నన్ను నీ నోటి బుర్రగా వాడుకొని తండ్రి, అయా, నీ మందను మేపుటకును కాయుటకును నువ్వే కృప చూపి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క నాయన నీ పరిశుద్ధ లేఖనములు నా ప్రభువా అయా విత్తబడి మొలకెత్తి ఫలించుటకు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో మేము అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి మాటని మనం చూస్తే, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న తన లోయలో నిండి ఉండెను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డ గమనించండి, 2 మాటలు ఇక్కడ శ్రేష్టముగా కనిపించబడుతూ ఉన్నాయి. మొదటి మాట, యెహోవా హస్తము దిగి రావడం చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట, ఆత్మవశుడై ఉండిపోవుట. మూడవ మాట, ఆత్మవశుడై ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఆ ప్రాఫెట్ని చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన యెహోవా ఆయన తన యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకు తీసుకొని వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క మొదటి 14 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇది ప్రత్యేకముగా ఇశ్రాయేలీలు, యూదుల కొరకు వారు పొందబోవు ఆ రిజరక్షన్ లైఫ్ కొరకు, న్యూ సాల్వేషన్ కొరకు, కొత్తగా దేవుడు ఇవ్వబోయేటువంటి ప్రత్యేకమైన రక్షణ నిమిత్తమై
దేవుడు ఇక్కడ ఈ 14 వచనాలలో మాట్లాడి ఉన్నాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో కూడా ఇది మనకు చాలా 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 రెలవెంట్గా ఉన్నది. ఎందుకు అనంటే దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనము. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏవైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దినమున ప్రత్యేకముగా శిష్యులతో కనబడి మాట్లాడి చెప్పిన మాట ఏంది అని అంటే పరిశుద్ధాత్మను పొందుడి. ఆమేన్. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ఆత్మ వశులై ఉండుడి. హల్లెలూయా. ఆత్మ వశులై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన కార్యము కొరకు వాడుకుంటాడు. తన పని నిమిత్తం నిన్ను నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆ కారణం చేతనే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారితో చెప్పిన మాట మనం చూడవచ్చు 21 అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని ఆమేన్ వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి. దేవుని జనాంగమా, దైవ జనమా, మరి ఈ యొక్క మాటను మనం గమనించాలి. యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్ము పంపుచున్నానని వారితో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త ఆయన ఎలాగున ఉన్నాడు అనంటే యెహోవా హస్తం అతని మీదికి బలముగా దిగివచ్చి ఆత్మవశుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మవశుడైనటువంటి అతనిని దేవుడు ఆయనను తీసుకొని పోయి ఒక లోయలోనికి దింపి అక్కడ ఆయనకు ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ చూపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ సిచ్యువేషన్ లో అక్కడ మనం ఏమి చూస్తున్నామనంటే లోయలోకి నన్ను దింపెను. ఎస్, అక్కడ ఏమన్నా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలోకి దింపాడంట. దేవుని ప్రియబిడ్డ, ఈ మాట జాగ్రత్త. ఎప్పుడైతే నీవు ఆత్మవశుడవై ఉంటావో, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మను నువ్వు ధరించుకొని ఉంటావో, ఎముకలతో నిండిన లోయ జీవము గలదై లేచింది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎముకలతో ఎండిపోయిన ఆ లోయ జీవము గలదై లేచి ఉన్నదని ఈ పరిశుద్ధ లేఖన భాగములు సెలవిస్తా ఉంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, నీకు వందనములు. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డ, మనం గమనించండి. ఈ మాటని మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా తండ్రి నన్ను పంపిన ప్రకారముగా నేను మిమ్ము పంపుచున్నానని చెప్పి ఉన్నాడు కదా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో ఇక్కడ మనం ఒక మాట ద్వారా చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. 4వ అధ్యాయము 1వ వచనములో చదువుదాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆమేన్ ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియబిడ్డ, గమనించండి. ఈ పాండమిక్ సిచ్యువేషన్ నీకు ఒక అరణ్యంగా కనపడుతుందా? ఈ భయంకరమైనటువంటి కరోనాను చూసి బాధపడిపోతున్నావా? ఇబ్బంది పడిపోతూ ఉన్నావా? దేవుని ప్రియబిడ్డ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ దీన్ని అనుభవించాడు. ఎలాగో జయించాడు? ఆత్మపూర్ణుడై. హల్లెలూయా. ఆత్మపూర్ణుడై
ఆయన జయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఆత్మపూర్ణుడమైన ఏ దినమున ఆత్మపూర్ణుడుగా నిలబడతావో ఆ దినమున నీ పరిస్థితి మారిపోబోతా ఉంది. నీ యొక్క స్థితిగతులు మారిపోబోతా ఉన్నాయి. దేవుడు నిన్ను ఎలాగున ఉంచాడు అలాగున ఉంచాడు దేవుని ప్రియ బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము మనం చూస్తే ఇక్కడే 36వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చూద్దాం ఒకసారి. మొదటి 2 వచనాలు. మరియు నరపుత్రుడా నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఆమేన్. హల్లెలూయా. నరపుత్రుడా నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఏమని? ఇశ్రాయేలు పర్వతములారా ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు పర్వతములారా యెహోవా మాట ఆలకించుడి. ఏ కమాన్. ద గాస్పల్ ఈస్ ప్రీచింగ్ టు ద మౌంటైన్స్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖన భాగము సువార్త ఆ యొక్క పర్వతములకు ప్రకటించబడుతూ ఉంది. ఏమని? పర్వతములారా యెహోవా మాట ఆలకించండి. ఆమేన్. నిన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క మాటను ఆలకించు. ఎప్పుడైతే దేవుని మాటను ఆలకించడం ప్రారంభిస్తావో దేవుని ప్రియబిడ్డ, దేవుని యొక్క మహాశక్తి, ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ ఎప్పుడు నీతో ఉంటున్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. అందుకోసమే ఆయన చెప్తా ఉన్నాడు. 2వ మాట చూడండి అక్కడ. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. హల్లెలూయా. చూడండి ఇక్కడ మాట చెప్తున్న మాట ఏమని ఉన్నారండి? ప్రభువైన యెహోవా సెలవిచ్చింది. ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకుంటున్నారు. ఈ మాట జాగ్రత్త. యెహెజ్కేలు ప్రవక్త ఏమని మాట్లాడుతూ ఉన్నాడు పర్వతములతో? పర్వతములారా మీ శత్రువులు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ప్రాచీనములైన మా సొత్తు అయిపోయినాయి, మా స్వాస్థ్యం అయిపోయినాయి అని అనుకుంటున్నారు. ఎస్. కరోనా ఏమనుకుంటుందో తెలుసా? ఈ పరిస్థితులు ఏమనుకుంటుందో తెలుసా? ఈ భూ ప్రపంచము నా స్వాధీనం అయిపోయింది అనుకుంటోంది. కానీ నీకు విషయం తెలుసా దేవుని ప్రియబిడ్డ? నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైతే, నువ్వు ఏమై ఉన్నావో అర్థమైతే, దాన్ని నువ్వు పలకగలిగితే, దాన్ని నువ్వు చేయగలిగితే, ఎస్, నథింగ్ కెన్ బి అగైన్స్ట్ యూ. ఏది కూడా నీకు వ్యతిరేకముగా పనిచేయదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగున. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే దేవుని ప్రియబిడ్డలారా, మరి ఎందుకు ఇలా జరుగుతా ఉంది? అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో అశాంతి, సమాధానము లేదు, నెమ్మది లేదు. ఈరోజు సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే, పాండమిక్ సిచ్యువేషన్స్లో ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక కుటుంబ సభ్యుడు ఈ కరోనా బారిన పడిపోతానే ఉన్నారు. దేవుని ప్రియబిడ్డ గమనించండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది, పర్వతములతో మాట్లాడిన దేవుడు, ఎస్, ఎండిన ఎముకలతో మాట్లాడుతున్న దేవుడు. హల్లెలూయా. ప్రతిరోజు నీ హృదయముతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నీ మనసుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఆలకిస్తున్నావా? హల్లెలూయా. ఆ మాటను ఆలకించడమే కాదు దేవుని ప్రియబిడ్డ, ఆ మాట ప్రకారంగా చేయడం ప్రారంభించాడు. అందుకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమై ఉన్నాడు? ఆత్మపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఆత్మపూర్ణుడై ఉండి అరణ్యములోనికి నడిపింపబడ్డాడు. ఎందుకు తెలుసా? అరణ్యమును జయించుట కొరకు. అరణ్యము వలె ఉన్నటువంటి మన హృదయములను జయించుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన అరణ్యములోనికి నడిపించబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రియబిడ్డలారా గమనించండి, మృతులు దేవుని స్వరాన్ని వింటున్నారని దేవుని మాట రాయబడింది. వండర్ఫుల్. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త, హల్లెలూయా, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనములో మనము చూస్తే, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆమె దానిని వినువారు జీవింతురని వండర్ఫుల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డ ఎవరండి? మృతులు. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చున్నది. ఇట్ హాస్ కమ్ ఆల్రెడీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ హాస్ కమ్ ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. అయితే దేవుని ప్రియబిడ్డ గమనించండి, ఎవరైతే ఆ స్వరమును వింటున్నారో వారు జీవిస్తా ఉన్నారు. ఎండిన ఎముకలు విన్నాయి. The dried bones listen to the word of the Lord. Hallelujah. ఎక్కడ దేవుని ప్రియబిడ్డ, ఎక్కడ మంచి నీ కొరించి వినబడుతుందో, ఎక్కడ నీ కొరకు సువార్త విత్తబడుతూ ఉందో, ఆ సువార్తను పట్టుకొని నువ్వు దాని ప్రకారము విని జీవించడం ప్రారంభిస్తే, ఎస్, యు హ్యావ్ ద ట్రూ లైఫ్ ఇన్ యూ. హల్లెలూయా. నీలో నిత్య జీవం ఉన్నది. ద లైఫ్ ఎవర్ లాస్టింగ్. యేసుక్రీస్తు దానినిచ్చుట కొరకే వచ్చి ఉన్నాడు. అందుకోసమే యెహెజ్కేలు ప్రవక్తని ఆ ఎముకల గూళ్ళలోనికి ఆ విజన్ చూపిస్తా ఉన్నాడు. అది విజన్. యెహెజ్కేలు ప్రవక్త ఒక దర్శనమును చూస్తా ఉన్నాడు. ఆ దర్శనములో లోతైనటువంటి లోయ, ఎముకలతో నింపబడిన లోయ, ఎముకలతో నిండిన లోయ. ఆ ఎముకలన్నీ ఎండిపోయి ఉన్నాయి. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, ఎండిపోయిన ఎముకలకు జీవము రాగలదా? బ్రతకగలవా అని యేసయ్య యెహెజ్కేలుతో మాట్లాడినప్పుడు యెహోవా చెలవిచ్చిన మాట ఆయన అన్నాడు, అయ్యా అది నీకే తెలియను కదా యెహోవా, మా ప్రభువా అని అడిగినప్పుడు తండ్రి అయిన దేవుడు యెహెజ్కేలుతో ఒక మాట చెప్పి ఉన్నాడు. ఆ మాట ఏంటో మనం గమనించాలి. అనేక సందర్భాలలో మనం ఈ మాటను ఉపయోగించము. ఏమన్నాడండి? ఓకే, 2వ మాటలోకి రండి. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 2లో అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఏమన్నాడండి? మొదటి మాట 4లో ఏమని చెప్పాడండి? ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడు. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడము. నాన్న, ప్రవచనం అనగా చాలా మంది భవిష్యత్తులో జరగబోయే అంశాల గురించి ప్రవచనం ఉంది. ఓకే, బట్ నీ అంతరంగంలో నీలో కూడా అది సంభవించాలనంటే యూ షుడ్ స్పీక్ ద గుడ్ న్యూస్. హల్లెలూయా. నీవు కూడా సువార్తను ప్రకటించు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మవశులైన వారు విశ్వాసములో మీరు ఆత్మవశులై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా.
చూడండి, విశ్వాసం అనేది ఆత్మ వరము, ఆత్మ యొక్క ఫలమై ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే మనము విశ్వాసంలో స్థిరముగా కొనసాగుతూ ఉంటామో, దేవుని ప్రియబిడ్డ గమనించండి, యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ విశ్వాసము స్థిరముగా నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆత్మలో నడిపిస్తా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటకు వద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీలకు రాసిన పత్రిక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ గ్లోరీ టు యు మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. సారీ, రెండవ కొరింథీ పత్రిక, క్షమించండి, రెండవ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనం తేటగా చూడవచ్చు. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులము అగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆమేన్. అక్షరము చంపును గాని ఆమేన్. ఒక మాట, ఆత్మ జీవింపచేయును. ఏమి సామర్థ్యం కలిగించున్నాడు? గమనించండి ఆ మాటని. ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆమేన్. ఎవరికి? ఆత్మకు పరిచారకులం అవ్వాలి. ఆత్మకు పరిచారకులం అవ్వాలా అంటే మీకు విషయం తెలుసు. ఆత్మకు పరిచారకులం అవ్వాలి అని అంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి వాక్యము నువ్వు విశ్వసించిన కొలది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. పరిచారకుడు స్వచిత్తమును చేయడు. హల్లెలూయా. పరిచారకుడు స్వచిత్తమును చేయడు. వాట్ ఆర్డర్ ఈస్ గివెన్, ద ఆర్డర్ ఈస్ ఫాలోడ్. హల్లెలూయా. ఏ ఆర్డర్ ఇవ్వబడుతూ ఉందో, ఏది చేయమని ఆజ్ఞ వస్తూ ఉందో ఆ ఆజ్ఞని పాటిస్తాడు, ఆజ్ఞని చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డ గమనించండి, నీవు నేను పరిశుద్ధాత్ముని విశ్వాసము ద్వారా మనం పొంది ఉన్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం పొందిన నీవు మనము పరిశుద్ధాత్మను వరమును ఆటోమేటిక్ గా పొంది ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు విశ్వసించుట వలన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు మనము ఆత్మకు పరిచారకులం. we are carriers of the Holy Spirit. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డ గమనించాడు, నువ్వెవరివో నీకు తెలుసా? పరిశుద్ధాత్మను మోసుకొని పోతున్న ఒక వెసల్, ఒక పాత్రవే నువ్వు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ పాత్ర, ఈ వెసల్ ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మని నువ్వు పొంది ఉన్నావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది ఉన్నావు. ఏ దినమున, ఏ సమయమున, ఇదిగో ఎవరి బలవంతము లేకుండా నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నామములో క్రీస్తు ప్రభువు నా స్వరక్షకుడని నేను అంగీకరించి ఇదిగో బాప్తిస్మము పొందుతున్నాను, నా మారు మనసుకు గుర్తుగాని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీలో రావాల్సింది ఏంటి అని అంటే లోక విషయములను విడిచిపెట్టి ఆత్మ విషయంలోనికి రావాలి నువ్వు. దేవునికి మహిమ. లోక విషయములు కాదు నీ దగ్గర ఉండవలసింది. ఇంకేముండాలి మరి? ఆత్మ విషయంలో ఉండాలి. హల్లెలూయా. బట్ దేనికి క్యారియర్ గా మారుతున్నావు ఆలోచించు. దేనికి క్యారియర్ గా మారుతున్నావు? దేన్ని మోసుకొని పోతున్నావు నీ హృదయంలో? నీ అంతరంగంలో ఎవరిని మోస్తా ఉన్నావు? దేవుని ప్రియబిడ్డ గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, ఏమన్నాడు? క్రొత్త నిబంధనకు. ఆమేన్. మనం ఏమై ఉన్నామండి? క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి. Come on, you have the ability to carry the Spirit of God.
నీకు ప్రత్యేకమైన ఒక సామర్థ్యం ఇవ్వబడింది ఏంటంటే పరిశుద్ధాత్మను మోసుకొని పోవటం. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా ఆ పరిశుద్ధాత్మనిలో నువ్వు క్యారీ చేస్తూ ఉన్నప్పుడు, ఆత్మవశుడువై ఉన్నప్పుడు, ఆమేన్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎహెజ్కేలు ఆత్మవశుడై ఉన్నాడు. హల్లెలూయా. పద్మాసు ద్వీపములో యోహాను గారు ఆత్మవశుడై ఉన్నారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం రచించబడ్డది దేవుని ప్రియబిడ్డలారా. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందగానే ఆత్మవశుడై ఉన్నాడు. ఓ గ్లోరీ టు జీసస్. తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మకు నువ్వు క్యారీ అవుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అంతేగా. అందుకే ఎహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎహెజ్కేలు ఇక మాట్లాడు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుము. yes amen హల్లెలూయా. ఏమని చెప్పమన్నాడు? మొదటి మాట ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము. ఎండిపోయిన ఎముకలతో ఇట్లను అని అన్నప్పుడు ఏనేం చెప్పుకొచ్చాడు? ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుము. ఆమేన్. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి నీకుంది ప్రియబిడ్డ. నీ రోగము, నువ్వు రోగముతో పట్టబడ్డావేమో, భయంకరమైన సిచ్యువేషన్స్ తో నువ్వు ఉన్నావేమో. కమాన్, be filled with the Holy Spirit. Amen. And speak to the good news to those situations. Amen. పరిశుద్ధాత్మ అభిషేకంలో నింపబడు. నీ సిచ్యువేషన్స్ తో నువ్వు మాట్లాడు. Amen. నిలబడదు. ఏమని? Amen. గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాడు. గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాడు. Amen. ఎండిపోయిన ఎముకలకు గుడ్ న్యూస్ జరుగుతూ ఉంది. శుభవార్త చెబుతా ఉన్నాడు. సువార్త ప్రకటించబడుతుంది. బిడ్డ వింటావా? హల్లెలూయా. Amen. ఎప్పుడైతే ఈ సువార్త వాటికి అందించబడుతూ ఉందో, ఆమేన్, విశ్వసించి పరిశుద్ధాత్మ క్యారియర్గా మోసుకొని పోతున్న ఒక వెసల్గా నువ్వు నిలబడి ఆ సిచ్యువేషన్ తో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎస్, ఎండిపోయిన ఎముకలే మాషకరందరి కబబ జీవమును పొందుకొని ఉంటే, హల్లెలూయా, నీ పరిస్థితులు మారబో బిడ్డ. హోలీ స్పిరిట్ డాడీ నీకు మహిమ చెల్లిస్తుంది. దిస్ we need to practice in the church. సంఘములో దీనిని మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. విశ్వాసము వలన నువ్వు ప్రాక్టీస్ చేయకుండా ఐ బిలీవ్ అంటున్నావు. దేవుని ప్రియబిడ్డ, ఎస్, ఆత్మ పూర్ణులై విశ్వాసమందు స్థిరముగా నిలబడి నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని ప్రియబిడ్డ, దేవుని అభిషేకం నిన్ను నడిపిస్తా ఉంది. హల్లెలూయా. ఎస్, యథార్థమైన హృదయం దేవునికి ఇష్టం. రోమపత్రిక, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆమేన్. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. గ్లోరీ. హల్లెలూయా. ఎలబరహందెరియా బాబా. హోలీ స్పిరిట్. క్రీస్తు యేసు నందు, ఆమేన్, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. యు ఆర్, దేవుని ప్రియబిడ్డ గమనించండి, నువ్వు ఆత్మను, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మను నువ్వు హృదయంలో మోసుకొనడం ప్రారంభించావనంటే, ఓ గ్లోరీ, జీవమును మోసుకొని పోతున్నావు. హల్లెలూయా. యు ఆర్ క్యారింగ్ ద లైఫ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీలో జీవం ఉన్నది. ఆ జీవం ఏమై ఉన్నదండి? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ జనమా, ఎస్, బాధపడకు. నీకున్న సిచ్యువేషన్స్లలో నువ్వు బాధపడకు. కమాన్, బాధపడుట కంటే, భయపడుట కంటే దేవుని పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది. విశ్వసించు, నమ్ము. నీవు జీవము గల దేవుని ఆత్మను మోసుకొని పోవుచున్న ఒక గొప్ప పాత్రవై ఉన్నావు, ఒక వెసలువై ఉన్నావు. ఆ ఆత్మ
జీవము కలిగిన నియమముతో నిన్ను నడిపిస్తా ఉంది. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. లోయలోకి దిగిన యెహెజ్కేలు ఎలాగున ఉన్నాడని మొదటగా ఆత్మవశుడై ఉన్నాడు. ఆమేన్. ఆత్మవశుడై ఉన్నాడు. విశ్వసించు. నీ నమ్మకము, నీ విశ్వాసము ఆవగింజంతుంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్రం. అద్భుతం చేయాలనుకుంటున్నావు. ఆమేన్. ఆశ్చర్యకార్యాల కొరకు పరిగెడతా ఉన్నప్పుడు బిడ్డ, నువ్వు ఎవరో అద్భుత కార్యాలుగా చేసేది, ఎక్కడో అద్భుత కార్యాలుగా జరిగేది. ద వండర్స్ వర్క్స్ ఇన్ యూ. ఆమేన్. ఆమేన్. అద్భుత ఆశ్చర్యకార్యాలు నీలోనే జరుగుతాయి. ఆమేన్. మనం ఎలాగున విశ్వసిస్తున్నావో దేవుని ప్రియ బిడ్డ, ఒక్కసారి నమ్ము. నీవు ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాల్సిన అంశం ఏంటంటే, నేను ఆత్మను మోసుకొని పోవుచున్నానా? ఆమేన్. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, న్యాచురల్ మ్యాన్ లో సూపర్ న్యాచురల్ పర్సన్ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. న్యాచురల్ సహజ సిద్ధమైన వ్యక్తి స్వభావములో, లోకములో మట్టి నుండి వచ్చిన, ఆ మట్టి నుంచి చేసిన ఓకే, we will see this one. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక, హల్లెలూయా, 15వ అధ్యాయం. జీసస్ క్లబార షందరి కబాబా. ఓ గ్లోరీ టు యు మాస్టర్. 45వ వచనం. ఇందు విషయమై ఆదామును ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆమేన్. హల్లెలూయా. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మయై ఉన్నాడు. హల్లెలూయా. 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 నో వరీ. yes, only carry the spirit. amen. No worry. Amen. Carry the spirit of God. Amen, amen. నువ్వు ఆత్మను మోసుకొని పోవడం ప్రారంభించు బిడ్డ. హల్లెలూయా. రకబా హందేరియా బాబా. yes, ఎందుకంటే నువ్వు ఏమై ఉన్నావో తెలుసా? ఆత్మను మోసుకొని మహిమ నీకే. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. జీసస్. చూడండి, అయితే దేవుని ప్రియబిడ్డలారా గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో మన 44 కూడా చదవండి. అక్కడే 1 కొరింథీ 15:44 వచనాన్ని మనం చూస్తాం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. జీసస్. దేవుడు ప్రియులారా గమనించండి. ఆ యొక్క లోయలోకి వెళ్ళిన మీరు గమనించాలి. ఆ లోయలోకి వెళ్ళినటువంటి యెహెజ్కేలు ఆయన ఏమై ఉన్నాడు? ప్రకృతి శరీరముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఆయన ఏం చేశాడు? ఆత్మవశుడుగా మార్చేశాడు. హల్లెలూయా. ఆత్మవశుడుగా మారిన ఆ యెహెజ్కేలు పోయి ఏమంటున్నాడు? ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి అన్నాడు. వావ్. దేవుని ప్రియబిడ్డలారా గమనించండి. ఇట్ షుడ్ బి ప్రాక్టికల్ ఇన్ ఎవ్రీ డే. మన జీవితంలో ఎప్పుడూ ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇది ప్రాక్టీస్ జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే నీవు మోసుకొని పోవచ్చున్నది ఈ లోక సంబంధమైన ఆత్మ కాదు, పరలోక సంబంధమైన క్రీస్తు ఆత్మను మనము క్యారీ చేస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రియ సంగమా, నువ్వు మోసుకొని పోవచ్చున్నటువంటి ఆ ఆత్మ పలికిన మాట చూడండి. అక్కడ ఆయన మాట్లాడుతున్న 4 చివరిలో యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు మరలా ఆయన చెప్తాడు, మొదట మాట ఆలకించమన్నాడు. ఎస్, మొదట మాట ఆలకించమన్నాడు. హలో, నీ శరీరముతో నీకున్న పరిస్థితులతో మనం చెప్పేది ఏంది? ఫస్ట్ లిసన్.
వినండి, Yes. Amen. Amen. విను, Amen. వింటే బాగుపడతావు. Amen. హే, వింటే బాగుపడతావు, ప్రాక్టీస్ చేస్తే బాగుపడతావు, తిరస్కరిస్తే తొలగిపోతావు. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. నువ్వు తిరస్కరించకుండా ఉండుట కొరకే అక్కడ ఎముకలతో ఏం చెప్తా ఉన్నాడు? యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి అని ఈ అన్నాడు. ఎముకలకు ఆ, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ, మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు. నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎవరండి? హల్లెలూయా. నేను మీలోనికి మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎందుకోసం? బ్రతకడానికి. బ్రతకడానికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీకు విడుదల కావాలి, నీకు స్వస్థత కావాలి, నీకు నెమ్మది కావాలి, నీకు సమృద్ధి కావాలి, నీకు అన్ని కావాలి దేవుని ప్రియబిడ్డ. అయితే లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని వాక్యమును విను, ఆ వాక్యమందు స్థిరముగా కట్టబడు. ఆ వాక్యములో నువ్వు ధ్యానించడం ప్రారంభిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో అంతరంగంలో నుండి మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంతరంగంలోంచి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా? ఒక మాట దేవుని ప్రేమిట గమనించండి. నువ్వు నేను మనం ఒక పాత్రే, అంతే. ఆ పాత్రలో పరిశుద్ధాత్ముడు వచ్చి కూర్చుంటే పాత్రకు విలువ వస్తుంది. పరిశుద్ధమైన పాత్ర. పాత్రకు విలువ వస్తుంది. దుష్టాత్మ దుష్ట ఆలోచనలో వచ్చి కూర్చుంటే పాత్రకు విలువ లేదు. విలువ ఉంటుందా? ఉండదు, విలువ ఉండదు. బట్ దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ డే నువ్వు ఎప్పుడు ఏం చెప్పుకోవాలా? ఐఎమ్ క్యారీయింగ్ ద సూపర్ న్యాచురల్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ద వెసల్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆత్మను మోసుకొని పోవు పాత్రనై ఉన్నాను. ఈ పాత్ర పోయి మాట్లాడుతుందండి. ఆమేన్. ఈ పాత్ర పోయి ఎముకలతో చెప్తుంది, ఏ ఎముకలు వినండి, బ్రతుకున్నట్లు మీలోనికి వినండి, జీవాత్మను నేను పాత్రనే. కానీ ఈ ఎముకలు చనిపోయిన ఎముకలతో వినమని చెప్పి మీరు బ్రతుకున్నట్లు విను. ఫస్ట్ ఆమేన్. నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు వినాలి. ఆమేన్. బ్రతకాలి అని అంటే ఏమాలి? వినాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి, విన్న ప్రకారముగా చేయాలి. ఆయన అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లు నేను జీవాత్మను మీలోనికి రప్పించుచున్నాను. మీలోనికి రప్పించుచున్నాను. హల్లెలూయా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియజనాంగమా, మరి ఈ యొక్క ప్రత్యేక దినములలో, ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లలో దేవుని ప్రియబిడ్డ, భయము, ఆందోళన, వర్రి, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ యు ఆర్ ట్రూలీ క్యారియర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని ఆత్మను మోసుకొని పోతున్న దేవుని బిడ్డవు గనక నిలబడి ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటావు తెలుసా? ఏమంటావు? ఏ కరోనా విను, ఆమేన్. ఆ? ఏ కరోనా విను, యేసు క్రీస్తు నామములో నిన్ను త్రొక్కి వేస్తావు. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగమును కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటాయి. కరెక్ట్గా అర్థం చేసుకుంటాయి. భయం లేదు, ఆమేన్. భయం లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏది ఏమై ఉన్నా నువ్వు నిలబడేది ఎక్కడ తెలుసా? నువ్వు క్యారీ చేస్తుంది ఎవరిని తెలుసా? పరిశుద్ధాత్ముని క్యారీ చేస్తా ఉన్నావు. హల్లెలూయా. అందుకోసమే దేవుని పరిశుద్ధ లేఖన భాగం ఉంది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ యేసుక్రీస్తే రక్షకుడని హృదయంలో విశ్వసించిన ప్రతి బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మను క్యారీ చేస్తా ఉన్నారు. ఎస్, హోలీ స్పిరిట్ డాడీ నీకు వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రికిన లసెందే రిక్లాసకే రకబా. థ్యాంక్ యూ జీసస్. అయితే దేవుని ప్రియ బిడ్డ గమనించు, మరి ఎప్పుడైతే ఈ ఆత్మను క్యారీ చేస్తా ఉన్నావో, చాలా సందర్భాలలో యోహాను సువార్త మనం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. ఓ లార్డ్, ఐ థ్యాంక్ యూ. 25-26. మృతులు మృతులు దేవుని కుమారుని
శబ్దము విను గడియ వచ్చుచున్నది. దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెబుతున్నారు. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డ గమనించండి, అనేక సందర్భాలలో మనకు హీలింగ్ కొరకు పరిగెడతాం, స్వస్థత కొరకు పరిగెడతాం. అందుకోసం మనం ఏం చేస్తాం అక్కడనంటే ఆ సిచ్యువేషన్స్. పక్షవాత రోగి 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు, బెత్సెదా కోనే దగ్గర పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ మార్గమున వస్తూ ఉన్నాడు, ఆయన చూసి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన చూసి పోతూ మాట్లాడా, అక్కడ ఆగాడు. ఆయన చూసి ఆగినప్పుడు ఆ యొక్క పక్షవాత రోగి చూస్తూ ఉన్నాడు. ఆయనకెళ్ళి ఈయన ఏదో నాకు చెప్పబోతా ఉన్నాడు. వినడం ప్రారంభించాడు. స్తోత్రం. హల్లెలూయా. లే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపును ఎత్తుకోమన్నాడు. ఆ వినికిడి ఆయనలోకి వెళ్ళింది. ఆ వినడం వలన ఆయన తీసుకున్నాడు, స్వస్థపరచబడ్డాడు. ఆమేన్. మన శరీర అవయములతో అనేక సందర్భాలు ఎవ్రీ డే వీ షుడ్ స్పీక్. ప్రతి అవయవంతో మాట్లాడండి. విను. నువ్వేంటో తెలుసా? ఈ అవయవములతో ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను క్యారీ చేసుకున్నటువంటి ఒక పాత్రవు నువ్వు. ఆమేన్. ఎస్ yes అని చెప్పేసి విన్నప్పుడు యేసు క్రీస్తు నామములో ఆ ఇన్ఫర్మేటివ్స్ ఇప్పుడే యేసు నామములో విడిచి వెలునుగాక, ఆ బలహీనత వెలునుగాక అని మాట్లాడినప్పుడు ఆత్మవశుడవై పరిశుద్ధాత్మయందు నమ్మకముతో విశ్వాసముతో నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా దెర్ ఇస్ అ హీలింగ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రం. చూడండి 28, 29 కూడా చదవండి అక్కడ. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆ, ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని ఆ, మేలు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును ఆ. బయటికి వచ్చెదరు. చూడండి, మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానానికి పోతున్నారు, కీడు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. తీర్పులోకి పోతూ ఉన్నారు. క్లియర్గా రాయబడ్డ దేవుని ప్రియబిడ్డ గమనించండి. నీకును నాకును ఇవ్వబడినటువంటి గొప్ప సామర్థ్యం ఏంటి తెలుసా? జీవ పునరుద్ధానం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవ పునరుద్ధానంలో ఉండవలసిన మనము ఒకవేళ పరిశుద్ధాత్మకు క్యారియర్గా ఉండకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావండి? కీడు చేస్తావు. కనుక దేవుని ప్రియబిడ్డలారా గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తు దీర్ఘశాంతుడై సమాధానకర్త అయి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎలాగున వెయిట్ చేస్తా ఉన్నాడంటే, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని, హల్లెలూయా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని మరలా వస్తాడని ఎదురు చూసి ఉన్నాడు. పక్కన ఉన్న కుమారుడిని బ్రతిమిలాడుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్త గమనించిన దేవుని ప్రియబిడ్డలారా, తండ్రి యొక్క బాధ్యత చూడండి. అక్కడ తప్పిపోయిన కుమారుడు బుద్ధి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తిరిగి రాగానే కుమారుడు హక్కును చేర్చుకుంటున్నాడు. విందులు చేయడం ప్రారంభించాడు. తనతో ఉన్న కుమారుడు అలగగానే కుమారుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. బిడ్డ, నావన్నీ నీవే. ఎస్, దేవుని ప్రియబిడ్డ. అందుకోసం యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నేను చదవండి 20వ మాట, యోహాను సువార్త 20వ అధ్యాయంలో. బాబా, థ్యాంక్ యూ జీసస్. 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని. ఆమేన్. తండ్రి నన్ను పంపిన ప్రకారముగా. జీసస్ వాస్ ద క్యారియర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ టోటల్లీ.
హల్లెలూయా. హల్లెలూయా. జీవితం అంతా కూడా ఆయన జీవించిన 33.5 సంవత్సరములలో ఆయన పరిశుద్ధాత్మతో ఉన్నాడు. బాప్తిజం పొందిన తర్వాత he was led by the spirit of God. ఆమేన్. ఆత్మ చేత నడిపింపబడి ఉన్నాడు. ఆత్మను కలిగి ఉన్నాడు, ఆత్మలో నడిపించబడి ఉన్నాడు. తండ్రి ఆయనను ఆత్మను మోసుకుంటూ పోయినప్పుడు దేవుని ప్రేమిట చూడండి, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ విడుదల ఉంది, అక్కడ స్వస్థత ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు. అందుకోసమే హెజ్కేలు ఆ యొక్క ఎముకల లోయలోనికి వెళ్ళి మాట్లాడుతున్న మాట మనం చూస్తా ఉన్నాం. యెహోవా మాట, యెహోవా మాట ఆలకించుడి. ఆమేన్. 10వ మాట చదవండి. 37వ హెజ్కేలు 10:37. అది 37:10. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఓ గ్లోరీ టు సజీవులై వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచిరి. ఓ థాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 దేవుని ప్రియబిడ్డ గమనించండి. దిస్ ఇస్ వాట్ వి నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్. అందుకే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ఎప్పుడు యుద్ధ రంగంలో ఉన్నట్టుగా ఉండాలి మనం. ఎవరికి కనపడం, కానీ నువ్వేం చేస్తూ ఉన్నావండి? పరిశుద్ధాత్మను క్యారీ చేస్తూ ఉంటావు. ఎస్, సిచ్యువేషన్ వచ్చిందా? దేవా స్తోత్రములు. సిచ్యువేషన్ పరిస్థితితో మాట్లాడు. ఆగు, నువ్వు విను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, భయపడనక్కరలేదు. నువ్వు ఆత్మవశుడవై ఉన్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజం పొంది ఉన్నావు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయము రికని మహందెరికా రాగా బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 9-10 వచనాలు చదవండి ఒకసారి. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. ఫస్ట్ మాట నోటితో ఒప్పుకొని ఆలకించుము. యెహోవా ఇచ్చిన ఆ మాటను హెజ్కేలు ఆ ఎముకలకు ఇచ్చి ఉన్నాడు. ఏమన్నాడు? ఆలకించుము. యెహోవా మాట ఆలకించుము. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ లేఖనములను, ఎస్ హల్లెలూయా, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. ఏమనుందండి? నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో ఆమేన్. ఏముండాలా? దేవుని మాటలు. ఆత్మవశుడై ఉన్న యెహెజ్కేలు నోట జీవము గల దేవుని మాట అది రిలీజ్ అయింది. ఎముకలు జీవంతో లేపడ్డాయి. హల్లెలూయా. జీవము గల దేవుని మాట యెహెజ్కేలు నోట ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నటువంటి యెహెజ్కేలు జీవము గల మాటను ప్రకటించాడు. అది జీవమై వచ్చేసాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ డాడీ. దేవుని ప్రియజనాంగమా, ఇది మనం మిస్ అవుతూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో మిస్ అవుతూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో కొరవడేది ఏంది అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు ఇచ్చిన ఆత్మను మనం పొందుకొని ఉన్నామన్న సంగతిని మర్చిపోయి, ఎస్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్.
డాడీ చెయ్యవా చెయ్యవా, వచ్చి రావా రావా. నో, హీ హాజ్ ఆల్రెడీ కమ్. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన నిన్ను ఎలాగూ చేసి ఉన్నాడండి? ఆత్మకు పరిచారకులమవుటకు సామర్థ్యమును కలిగించి ఉంచాడు. ఓ స్తోత్రములు. ఆ శక్తి నువ్వు మర్చిపోతున్నావు బిడ్డ, ఆ శక్తిని మర్చిపోతున్నావు. ఆ శక్తి నువ్వు, యు హ్యావ్ ది ఎబిలిటీ, ఆ ఎబిలిటీని మర్చిపోతున్నావు. కాబట్టి అపవాదికి అవకాశం దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అపవాదికి అవకాశం? ఎస్, ఎందుకు నీ యొద్ద అశాంతి ఉంటుంది? ఎందుకు నీ కుటుంబంలో సమాధానం నిలబడదు? ఎందుకు నీ కుటుంబంలో స్వస్థతలు, విడుదల, శాంతి, సమాధానాలు వర్ధిల్లట్లేవు? కారణాలు ఏంటి అని అంటే, దేవుని ప్రియబిడ్డ ఏం ప్రకటిస్తా ఉన్నావంటే, నీవు పరిశుద్ధాత్మను మోసుకొని పోవలసిన మనము ఏంగా మారిపోతున్నామంటే న్యాచురల్ మ్యాన్గా మారిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే న్యాచురల్ మ్యాన్గా మారిపోతూ ఉన్నావో అప్పుడు లోకమే మనకు అన్ని, లోకమే అన్నిది, లోకమే అంత అయిపోద్ది, లోకమే సమస్తమైపోద్ది అంతే. అప్పుడు ఏమవుతుందో తెలుసా? దేవుని ప్రియుడ, దేవుని పరిశుద్ధ లేఖన భావం, ఎవరైతే ప్రభువును క్యారీ చేసుకొని పోయారో వారు జీవ పునరుద్ధానంలోనికి వెళ్తున్నారు. ఎవరైతే లోకాన్ని అనుసరించి కీడులోనికి కీడు చేసుకుంటూ, అవునా, తమ ఇష్టం వచ్చినట్టు జీవించిన వారు ఉంటారు చూసారా, వారు ఎటు పోతున్నారండి? తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తూ ఉన్నారు. దేవుని ప్రియబిడ్డ గమనించండి, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దేవుడు మరొక అవకాశాన్ని నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని ప్రియబిడ్డ, లోకం వైపు కాదు కానీ, నా ఇష్టం కాదు కానీ పరిశుద్ధాత్ముని ఇష్ట ప్రకారంగా చేద్దాం. పరిశుద్ధాత్మునికి మనము మోసుకొని పోయి ఒక పాత్రగా నిలబడదాం. యెహెజ్కేలు నోట యెహోవా మాట, యెహెజ్కేలు నోట యెహోవా మాట. హల్లెలూయా. yes, today you are belongs to the New Testament. క్రీస్తులో క్రొత్త నిబంధనకు చెంది ఉన్నావు. You are also the Spirit of God. You are carrying in your heart. నీ యొక్క అంతరంగములో దేవుని పరిశుద్ధాత్మను మోసుకొని పోతా ఉన్నావు బిడ్డ. ఇప్పుడు ఈ సమయాన్ని నువ్వు బాగా గమనిస్తే, ఎస్, ద మిరకల్ వర్క్ త్రూ యూ. ఎస్, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నెవర్ మైండ్, ఏది నిన్ను బాధ పెడతా ఉందో, ఏది నిన్ను ఇబ్బంది పెడతా ఉందో వాటి గురించి నీకు అక్కరలేదు. కానీ నీవు పరిశుద్ధాత్మను మోసుకొని పోతున్నావన్న సంగతి నీకు అర్థమైతే, దేవుని ప్రియ బిడ్డ, ఆ ఆత్మను దుఃఖపరిచేవారు, ఆ ఆత్మను టచ్ చేయాలనుకున్నవారు, ఆ ఆత్మ చేత ఆడుకోవాలనుకున్నవారు నీ ఎదుట నిలబడరు. హల్లెలూయా. నీ ఎదుట నిలవలేరు. అందుకోసమే దేవుని పరిశుద్ధ లేఖన భాగం ఉంది, క్రీస్తు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు? ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రియ జనాంగమా, మనకు ప్రత్యేకముగా ఇవ్వబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని గమనిస్తే, ద డెడ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మృతులు, ఆమేన్, మృతులు దేవుని స్వరమును శబ్దమును విను గడియ వచ్చుచున్నది, వచ్చియే ఉన్నది. ఆమేన్. మనం ఎక్కడున్నామంటే వచ్చియే ఉన్నది దాంట్లో ఉన్నాం. ఎక్కడున్నాం మనం? వచ్చియే ఉన్నది దాంట్లో ఉన్నాం. ఎస్, ఇట్స్ ఆల్రెడీ కమ్, హ్యాస్ కమ్ ఆల్రెడీ. వండర్ఫుల్. ఎస్, బట్ నిజంగా నువ్వు దేవుని ఆత్మని క్యారీ చేయి, దేవుని ఆత్మని క్యారీ చేయి. ఆ ఆత్మలో దేవునితో ఎస్ ఏకమై ఉండు. పరిశుద్ధ ఆత్మదేవుని నిన్ను నడిపిస్తాడు బ్యూటిఫుల్గా. నో వరీ, ఓన్లీ క్యారీ ద స్పిరిట్. నో వరీ, ఓన్లీ క్యారీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ and you see the wonders. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రియజనాంగమా, మరి ఈ యొక్క మాటలను వింటున్న నీవు ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, మనం చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు
ఆగండి ఒక్కసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమై ఉన్నాం మనం? మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ. ఆమేన్. హల్లెలూయా. మనం ఎక్కడ బ్రతికించబడ్డాం? క్రీస్తుతో కూడా బ్రతికింపబడి ఉన్నాం. ఆమేన్. You are now a living person ఆమేన్. because the spirit of God is living in you. ఆమేన్. దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక దేవుని ప్రియ బిడ్డ, క్రీస్తు ఆత్మను దుఃఖపరచకుండా హల్లెలూయా మనం ఏం చేయాలా? ఆయనకు క్యారీ చేసుకుంటూ పోయి ఆయన మాట యందు నువ్వు నిలబడగలిగినప్పుడు దేవుని ప్రియ బిడ్డ, జీవము నీలో ఉంటుంది. ఆ జీవము నువ్వు మాట్లాడితే జీవం అవుతుంది. వండర్ఫుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. జీవ మరణములు నాలుక వశం. జీవ మరణములు నాలుక వశం. దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తింటాడు. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డ, నీ హృదయములో లోకాత్మను మోసుకొని పోతుంటే నీ నోట ఏం పలుకుతావు అదే నువ్వు తింటావు. నువ్వు పరిశుద్ధాత్మను మోసుకొని పోతుంటే, యెహెజ్కేలు జీవాత్మను కలిగి ఉన్నాడు. యెహోవా మాట ఆయన నోట ఉంది. ఎండిన ఎముకలతో జీవం పలికాడు. జీవమై వచ్చింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ బిడ్డ గమనించండి, నీవు మంచి పలికితే నీకు మంచి జరుగుతుంది. నీ నోట చెడు పలికితే నీకు చెడే జరుగుతుంది. డోంట్ థింక్ దట్ అవునా నేను పలికింది ఇంకొకరి మీద కదా అనుకోవాక. నీ హృదయం నిండిన కొలది నువ్వు మాట్లాడతావు. దేవుని మాట ఉంది. దేవుని ప్రియ బిడ్డ, నీ హృదయం దేని చేత నింపబడుతుంది? ఎవడైనా నా యందును నా మాటలు ఎవని యందు నిలిచి ఉండునో మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనా నా యందును నా మాటలు ఎవని యందు నిలిచి ఉండునో, నా మాటలు ఎవని యందు నిలిచి ఉండునో మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి అన్నాడు. హల్లెలూయా. దేవుని మాటల చేత నీ హృదయము, పరిశుద్ధాత్మ చేత నీ హృదయము అభిషేకము వలె ఆత్మవశుడమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు అడిగిందల్లా జరిగిపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రియజనాంగమా, ప్రత్యేకంగా ఈ యొక్క మాటలు వినుచున్న నీవు, థ్యాంక్ యూ జీసస్. మరి యెహెజ్కేలు ఆత్మవశుడై పరిశుద్ధాత్మను క్యారీ చేసుకొని లోయలోకి వెళ్ళాడు. దేవుని ప్రియ బిడ్డ, నీ పరిస్థితి లోయగా ఉందా? నీ ఆరోగ్య పరిస్థితి బలహీనంగా ఉందా? నీ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తూ ఉందా? ఇదే సరైన సమయం. పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కరోనా ప్రపంచవ్యాప్తాన్ని వణికిస్తున్న తరుణంలో దేవుని ప్రియ బిడ్డ, ఆత్మవశుడవై ఉండు. పరిశుద్ధాత్మ అభిషేకంలో నిలబడు. గవర్నమెంట్ రూల్స్ ఒబే చేయి. ఎందుకంటే గవర్నమెంట్కి అధికారం ఇచ్చింది నువ్వు నమ్మిన దేవుడే. హల్లెలూయా. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ను పాటిస్తూ దేవుని అభిషేకంలో నిలబడు. నువ్వు దేవుని అద్భుత కార్యములు జరిగించువాడై. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మనమందరము ఇది మొదలుకొని పరిశుద్ధాత్మను మోసుకొని పోవు క్యారియర్గా, పాత్రలుగా ఆత్మవశులమవుటకు మనమందరము సిద్ధమవుదుము గాక. యేసు నామములో ఈ వాక్యము మేము వినుచున్న ప్రతి హృదయములో అయా నీరు కట్టి ఫలించి అయా వృద్ధి పొందుటకు మీరు కృప చూపమని అడుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏకీభవిద్దాం దేవుని ప్రియ బిడ్డలారా. హృదయం తెరచి ఏకీభవిద్దాం. ఓ వండర్ఫుల్ లార్డ్. ఒక్కసారి ఆలోచన చేద్దాం. నేను ఏమై ఉన్నాను? క్రీస్తు ఆత్మను మోసుకొని పోవచ్చున్నటువంటి అయా పాత్రగా, నిజమైన పాత్రగా ఉన్నానా? లేకపోతే న్యాచురల్ పర్సన్గా ఉన్నానా? లోక సంబంధమైనటువంటి ప్రతిక్రియ మొమెంటరీయే, కొంతకాలమే, కొంత సమయమే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉంటే
నిత్య జీవములోకి పోతూ ఉన్నావు. ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించే వారులకు అవునా నిన్ను జీవము గల దేవుని బిడ్డగా ఆయన నిన్ను నన్ను చేసి ఉంచాడు. స్తోత్రం. థ్యాంక్ యూ డాడీ, నీకు మహిమ చెల్లిస్తున్నాను. రాకా మహేందే రికాల్బారా బాబా, ప్రైజ్ యూ హోలీ స్పిరిట్, గ్లోరీ హెల్ప్ రాయందే రికా బాబా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ క్లైట్ రేకల్ కరా బాబా, ప్రైజ్ యూ హోలీ స్పిరిట్ రేలి మాందే రికా బాబా. ఎస్ లార్డ్, చెప్పబడిన వాక్యము నిమిత్తమై థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సహోదరి పద్మజా సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణమైన ఉత్తరగు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. చెప్పబడిన నాయన నీ వాక్య మర్మమును మాతో మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు మహిమ గొప్ప మర్మాన్ని నాయన ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మేము ధైర్యము తెచ్చుకొని నిబ్బరమైన మనసు కలిగి నీ యందు నిలకడగా ఉండటకు తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి తండ్రి సదాకాలం నీకు మహిమ కలుగునుగాక తండ్రి. నీ జీవం కలిగిన మాటలు మేము మాట్లాడుకుంటూ తండ్రి, మా సర్వ శరీరమును నాయన మీరు స్వాధీనపరచుకోమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎల్లప్పుడూ మేము మాట్లాడుచుండగా నాయన శుభవచనము పలుకుచుండగా తండ్రి, నీ జీవం కలిగిన ఆత్మ మాటలు మేము మాట్లాడుచుండగా యేసు నామములో నీ జీవాత్మ మాలో నాయన పరిపూర్ణమగునుగాక తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఏ బిడ్డ నాయన ప్రార్థనలో ఏకీభవిస్తూ నాయన నీ సన్నిధానంలో తన హృదయంలో నాయన ఏ పరిస్థితిని బట్టి అడుగుచున్నదో ప్రభా, నజరేయుడైన యేసు రక్తం నీ చెల్లిస్తున్నాము ప్రభా. నీ జీవం కలిగిన మాటలు మేము పలుకుచుండగా ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుకుందురుగాక తండ్రి. నీ అద్భుతాలు జరుగునుగాక తండ్రి. యేసు నామములో నీ ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక తండ్రి. విడుదల కలుగునుగాక తండ్రి. ఏ బిడ్డ ఈ పరిస్థితులు ఈ కరోనాను బట్టి నాయన బాధపడుచున్నదో ప్రభా, ఇప్పుడే ఈ క్షణమే సంఘమంతా కూడా మేము ఏకీభవించి ఏకాత్మ కలిగి ఏక మనసు కలిగి మేము అందరం ఏకీభవించి మేము ప్రార్థిస్తుండగా నీ పరిపూర్ణమైన స్వస్థత విడుదల వరకు ఇచ్చినందుకు వద్దనాలయ్యా. సదాకాలం నీకు మహిమ కలుగును గాక తండ్రి. నీ రక్తపు కోటలో భద్రముగానైనా మేము భద్రపరచబడదుము గాక తండ్రి. నీ క్షేమము కలిగినైనా నీ కృపాక్షేమలు మా వెంట ఉండును గాక తండ్రి. అన్ని విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండే ప్రతి కుటుంబానికి నీ సన్నిధి దూత కావలిగా ఉండును గాక యేసయ్యా. సదాకాలం నీకు మహిమ కలుగును గాక తండ్రి. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. నీ అగ్ని మండించబడును గాక తండ్రి. నీ అగ్ని అభిషేకం ప్రతి కుటుంబంలో దిగును గాక యేసయ్యా. తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord.